హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది ఫిబ్రవరి 19th డే వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు. ఇంక ఇక్కడ నేను టిఫిన్కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే కరివేపాకు చూపిస్తున్నానండి. లాస్ట్ వీడియోస్లో నేను ఉప్మా చేశాను అని వీడియో పెట్టానమాట. దాంట్లో ఒకరు అడిగారు, మీరు ఉప్మాలో కరివేపాకు వేయలేదండి అని అడిగారు. అందుకనేసని ఇప్పుడు ఉప్మాలో కరివేపాకు వేసానండి అని చూపిస్తున్నాను. వాళ్ళకి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చిన. అప్పుడు నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకని వేయలేదు అని చెప్పాను. ఇక్కడ అదే పనిగా కరివేపాకు చూపిస్తా అన్నారు. మీరు కానీ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసాను ఉంది కాబట్టి, అప్పుడు లేదు కాబట్టి వేయలేదు. ఇంకెక్కడ ఖుషి ఫ్రెష్ అప్ అవుతూ ఉంది. ఇక్కడ ఏం వీడియో తీస్తున్నానంటే చూడండి, ఎంత బాగా తన షూ తనే పాలిష్ చేసుకుంటుంది అనేసని నాకు ముచ్చటేసి వీడియో తీశాను. ఎందుకంటే ఒక్కసారి చూసిందనమాట వాళ్ళ డాడీ పాలిష్ చేస్తా అంటే షూని, అంతే వెంటనే నేర్చుకునేసింది. అప్పటి నుంచి తనే పాలిష్ చేస్తుంది. నేనైతే రెడీ చేయనండి, జడ వరకే నేను వేస్తానన్నమాట. ఇంకా బట్టలు అన్నీ తీసి పెట్టేస్తాను. వాళ్ళే స్నానం చేసుకొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ షూ, వాళ్ళ సాక్సెస్ అన్నీ వాళ్ళ బుక్స్ మొత్తం అన్నీ వాళ్ళే సెట్ చేసుకునేస్తారు. ఉజ్వల్, ఖుషి వాళ్ళకి కావాల్సిన యూనిఫాము అవన్నీ నేను ఎత్తి పెడతాను అంతే అనమాట. ఇక్కడ ముచ్చటేసి చూడండి ఎంత బాగా పాలిష్ చేసుకుంటుంది తన షూ తనే అనేసి. ఖుషి కూడా ఫైనల్లీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత నేను ఇక్కడ హెయిర్ ప్యాక్ వేసుకుందాము అనేసి ఇక్కడ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. నా లాస్ట్ వీడియోస్లో నేను హెయిర్ ప్యాక్ నేను చూపించున్నానండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ అయితే. ఇంకా కొత్తగా యాడ్ అయినారు కదండి కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి షేర్ చేద్దాము అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ అయితే నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే. పెరుగు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. మన హెయిర్ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బనానా వచ్చి ఒకటి తీసుకున్నాను, బాగా పండిన బనానా ఒకటి. ఒక బిగ్ సైజ్ లెమన్ తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ హెయిర్ ప్యాక్. ఇంక ఇలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి. హెడ్ బాత్కి ముందు 1 అవర్ పెట్టుకుంటే చాలు. చాలా బాగుంటుందండి. హెయిర్కి అయితే సిల్కీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది, హెయిర్ కూడా బౌన్సీగా ఉంటుందన్నమాట. చాలా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ నేను హెడ్ బాత్ చేసుకునేసాను. ఎంత బాగుందంటే హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం అనమాట ఇది. మోహన వస్తూ ఈ పూతరేకులు, నెక్స్ట్ సోంపాపిడి తీసుకొచ్చాడు. ఆత్రేయపురం పూతరేకులు అనేసి ఇది తీసుకొచ్చాడు. నాకు పూతరేకులు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఖుషి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏదైనా చేయమ్మా అంటే ఇంట్లో పాప్కార్న్ ఉన్నింది. ఇంకా ఆ పాప్కార్న్ చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారండి వీళ్ళు పాప్కార్న్. నాకైతే పెద్దగా నచ్చదు కానీ ఖుషి, ఉజ్వల్ ఇష్టంగా తింటారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బయట వెళ్తున్నామండి, హోటల్కి. ఇంకా దానికోసమని నేను ఇలా రెడీ అయ్యాను అనమాట. ఈ డ్రెస్ గుర్తుపెట్టారా? మీషో హాల్లో నేను షేర్ చేశాను. కంబోలో తీసుకున్నాను, టాప్స్ అండ్ జీన్స్ అని. చాలా బాగుందండి, అందుకే మీతో షేర్ చేసుకుందాము అనేసి చూపిస్తున్నాను. సూపర్ అనమాట. క్వాలిటీ అయితే, కంఫర్ట్ అయితే ఆసమ్. నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫైనలీ మేము బయలుదేరేసి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి ఆ హోటల్కి వెళ్ళాలని. ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంటుందంట, మోహన చెప్తూనే ఉంటాడు. ఇంకా ఆ రోజు కుదిరింది, అనుకోకుండా బయలుదేరామన్నమాట. యాజ్ యూజువల్ నేను, ఉజ్వల్, ఖుషి, మోహన అనమాట. జిన్నోని తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాము. ఇదే అనమాట ఆ హోటలు, ద్వారకా గ్రాండ్. ఇది అర్బన్ హాట్కి ఆపోజిట్లో ఉంటుంది. శిల్పారామం అని కూడా అంటారనమాట. దానికి ఆపోజిట్లోనే వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అని చెప్పచ్చు. ద్వారకా అంటే తిరుపతిలో చాలా ఫేమస్ అండి. ఒకప్పుడు బిర్యానీకి ఇది బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్నిందనమాట. నేను మోహన కూడా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం మ్యారేజ్ అయిన కొత్తల్లో. అది ఇప్పుడు లేదు, అక్కడ తీసేసి ఇప్పుడు ఇక్కడ పెట్టారనమాట ద్వారకా గ్రాండ్ అనేసి. ఇక్కడ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. సూపర్ అనమాట అసలు. నేను ఇంకా ఏ హోటల్లో అనుకున్నాను, ఇక్కడికి వచ్చి చూశాక ద్వారకా అన్నప్పుడు ఇది నాకు తెలుసు అని అనుకొని మీతో కూడా షేర్ చేద్దాము అని చూపిస్తూ ఉన్నాను. కానీ ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి మటుకు మేము రావడము. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. డేకి ఏ స్పెషల్స్ అనేది అక్కడ మెనూలో పెడతారంట. ఇంకా ఎంట్రన్స్ ఇది ఇలా ఉంటుంది. లోపలికి వెళ్తే నిజంగా అండి ఆసమ్గా ఉందన్నమాట. లోపల అయితే అట్మాస్ఫియర్
వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ హోటల్ అని చెప్పొచ్చు. చాలా మంది ఔటర్స్ ఉన్నారండి. ఎక్కువ తిరుమలకి వస్తుంటారు కదా! వాళ్ళే ఉన్నారు. ఎంత బాగా అనిపించిందంటే నాకు చాలా బాగా అనిపించింది వెళ్ళడమే. అక్కడంతా సిట్టింగ్ గానీ, లైటింగ్స్ గానీ హైజీనిక్‌గా ఉందండి. ఏరియా అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సింపుల్ అండ్ క్లాసీగా, డీసెంట్‌గా ఉంది హోటల్ అయితే. అందుకే అలా ఒకసారి మీకు చూపించాను. ఇంకిక్కడ డిస్కషన్ అనమాట. ఎవరెవరికి ఏమేమి గావాలి అనేసని మెనూ చూసి డిస్కషన్ జేసుకుంటున్నాము. ఐటెమ్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి మెనూలో. ఇంకిక్కడ వీళ్ళు నాకక్కడ కలిసారండి. ఎవరంటే అక్కడ పక్కన అన్న కనపడుతున్నారు గదా! ఆ అన్నొచ్చి నాకు సీనియరు స్కూల్లో. అన్న గుర్తుపట్టి పలకరిచ్చారు. వాళ్ళ పాప అనమాట తను. ఎంత ముద్దుగా మాట్లాడిందంటే చానా బాగా మాట్లాడింది. ఆ అన్నోళ్ళు కలిసేసరికి నాకు గూడా హ్యాపీ అనిపిచ్చింది. ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసామంటే చానా ఇయర్స్ తర్వాత కలిసామండి. అది గుర్తుపెట్టుకొని పలకరించినారు అనంటే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకిక్కడ నేను సూప్ ఆర్డర్ చేశామనమాట. ఒకటి వెజ్ కార్న్ సూపు, ఒకటి చికెన్ సూపు. నాకైతే వెజ్ సూప్ ఆర్డర్ చేసుకున్నాను. ఉజ్వల్, మోహన్ అయితే చికెన్ సూప్ ఆర్డర్ చేసుకున్నారు. నిజంగా అండి ఆసమ్‌గా ఉన్నాయి. ఒక్కొక్కటైతే సూప్ అయితే నాకు భలే నచ్చింది. సూపర్ అంటే సూపర్ అనమాట. అదే చెప్తా ఉన్నాము. నిజంగా అండి తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను నేను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ హోటల్ అనమాట. వెజ్‌కి గానీ, నాన్ వెజ్‌కి గానీ సూపరు. ఇంకా తన పేరు వచ్చి బాలు అనమాట. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, అసలు చానా బాగా రిసీవ్ చేసుకున్నాడు. చానా బాగా మాట్లాడినాడు బాలు అయితే. తనే మాకు సర్వ్ చేశాడనమాట. మా టేబుల్‌కి మొత్తం తనే చూసుకున్నాడు. పాపము ఆన్ టైమ్‌లో చెప్పిన వెంటనే ఆర్డర్ అంతా తెచ్చిచ్చాడనమాట. డిలే అస్సలు చేయలేదు ఎక్కడ. మేమే తినలేకపోయినాము ఫాస్ట్‌గా. తన ఐటెమ్స్ అంత బాగా తొందరగా తెచ్చిపెట్టేశాడు. అంత బాగా మాట్లాడారు కూడా అక్కడుండే స్టాఫ్ అంతా సూపర్ అనమాట అసలు. స్టార్టర్ వచ్చి చికెన్ ఒకటి ఆర్డర్ చేశాము. నెక్స్ట్ బటర్ నాన్ ఆర్డర్ చేశాము. బటర్ నాన్‌లోకి పన్నీర్ కర్రీ ఒకటి, చికెన్ మొగలాయ్ ఒకటి ఆర్డర్ చేశాము. నేనైతే నాన్ వెజ్ తినట్లేదండి. అందుకనేసని నేను బటర్ నాన్‌లోకి పన్నీర్ అండ్ మష్రూమ్ కర్రీ ఆర్డర్ చేసుకున్నామనమాట. సూపర్ అండి. బటర్ నాన్ ఉందండి. సూపర్ అంటే సూపర్ ఆసమ్ అనమాట. చానా అంటే చానా బాగా నచ్చింది నాకు బటర్ నాన్ కాంబినేషను, మష్రూమ్ కర్రీ అండ్ పన్నీర్ బటర్ మసాలా అనమాట. సూపర్ అంటే సూపరు. నేనెందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. తప్పకుండా వెళ్ళాల్సిన హోటల్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ హోటల్ ఎక్కడన్నా ఉంది అనంటే తిరుపతిలో ద్వారకా అనమాట. ఇది అర్బన్ హార్ట్‌కి ఆపోజిట్‌లోనే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మేము స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేశామనమాట. ఫ్రై పీస్ బిర్యానీ. ఇది కూడా సూపర్ అనమాట. నాకు చికెన్ రైస్ కన్నా చికెన్ పీసెస్ బాగా నచ్చాయి బిర్యానీలో. జస్ట్ అలా టేస్ట్ చేశాను అంతే. నేను తినట్లేదు కాబట్టి నాన్ వెజ్. లేకపోతే సూపర్ అనమాట. మొత్తం నేనే కంప్లీట్ చేసిన అంత బాగుండింది చికెన్ అయితే. ఇంకా యాజ్ యూజువల్ కూల్ డ్రింక్స్ కామనే. ఇంక నేను నాన్ వెజ్ తినను కాబట్టి నేను ఇక్కడ కాజు ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేశాను. కాజు ఫ్రైడ్ రైస్ ఉందండి. అబ్బబ్బా! సూపర్ అంటే సూపర్ అండి. రైస్ కానీ, ఆ ఫ్లేవర్స్ కానీ సూపరు. నేను చాలా దగ్గరలో కాజు ఫ్రైడ్ రైస్ తిన్నాను గానీ, ఇక్కడున్నంత టేస్ట్ నాకెక్కడ అనిపియలేదు. అంత బాగా అనిపించిందనమాట. ఫైనల్లీ ఫుడ్‌కైతే నేను 5కి 5 రేటింగ్ ఇస్తానండి. సూపర్‌గా ఉందనమాట ఫుడ్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సర్వీస్‌కొస్తే సర్వీస్‌కి కూడా 5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్ అనమాట. ఇంకిక్కడ బాలు గురించి చెప్పాలి. చానా బాగా సర్వ్ చేశాడు. థాంక్స్ బాలు. ఫైనల్లీ ఐస్ క్రీమ్ టైమ్ అనమాట. నేను స్ట్రాబెర్రీ అడిగాను. నాకు స్ట్రాబెర్రీ అంటే చానా ఇష్టము. కానీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లేదండి అన్నారు. ఇంకా బటర్ స్కాచ్ ఉంది అన్నారు. సరే అని చెప్పి ఇంకా బటర్ స్కాచ్ ఆర్డర్ చేసుకున్నాము. నేను ఉజ్వలే తిన్నాము. మోహన, ఖుషి ఐస్ క్రీమ్ తినలేదు. ఇంకిక్కడ మోహనాని ఒకటి అడిగానండి నేను. ఏందంటే స్వీట్ పాన్ అనమాట. నాకు చానా ఇష్టము స్వీట్ పాన్ అంటే. ఇంకా అది కావాలి అని చెప్పాను. మీలో ఎంతమందికి స్వీట్ పాన్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే పిచ్చనమాట. ఖచ్చితంగా బిర్యానీ తింటే స్వీట్ పాన్ అడుగుతాను. లంచ్ చేసినా కూడా బయట స్వీట్ పాన్ అడిగి తీసుకుంటాను.
ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సూపర్ సూపర్ ఎమ్మీ టేస్టీ డిన్నర్ అనమాట. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉండిందనమాట నాకు డిన్నర్ అయితే. అంత బాగా నచ్చింది ఫుడ్. ఇంకా బయట కొంతసేపు కూర్చొని ఈ విధంగా వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఉజ్వల్, మోహన్ ఏదో డిస్కషన్ చేస్తున్నారు. అదే అలా వీడియో తీసుకున్నాము. ఇంకా నేను ఉజ్వల్ ఇలా వీడియో తీసుకొని రీల్ కూడా తీసుకున్నాము. బాగా అనిపించిందని మాట్లాడుకుంటూ. ఇంకా ఫైనల్లీ ఇంకక్కడ పక్కన పార్క్ లాగా అరేంజ్ చేసున్నారండి. అది ఉజ్వల్, ఖుషి చూపిచ్చున్నారు. అక్కడ ఉయ్యాల అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాటి దగ్గరికెళ్తా ఉన్నాము పక్కనే. ఉయ్యాల చూస్తే ఎవరైనా ఆగుతారా అండి? మరి పిల్లలకి చెప్పాల్సిన అవసరమే లేదు గదా! నాకే ఉయ్యాల చూస్తే ఊగాలనిపిస్తుంది. ఇంక చిన్న పిల్లలు గమ్మునే ఉండరు గదండీ! అందుకే కొంతసేపు ఉండండి డాడీ ఊగేసి వెళ్దాము అనేసని వీళ్ళు ఉయ్యాల ఊగుతూ ఉన్నారు. ఇంకదే అండి మీకు ముందర అలా చూపిస్తున్నాను వ్యూ అనమాట. ఫైనల్లీ వాళ్ళు ఊగేది చూసి నాకు గూడా ఉయ్యాల ఊగాలనిపించింది. నేను గూడా ఒక 5 మినిట్స్ అలా ఉయ్యాల ఊగేసి తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. ఇంకిక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఎవరెవరికి ఏం ఫుడ్ నచ్చింది, ఏది ఎలా ఉంది అనుకుంటూ, చెప్పుకుంటూ, డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇలా మాట్లాడుకుంటూ ఫైనలీ ఇంటికి గూడా వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి మా జున్నోడు చూడండి ఉజ్వల్ వాళ్ళ డాడీ ఆడుకుంటుంటే ఏదో కొట్లాడుకుంటున్నారని మోహనాని ఏదో అంటున్నామని కోపంతో ఏం అరుస్తా ఉందో. అంత ఇష్టం అనమాట మోహన అంటే జున్నోడికి. ఇదే అండి ఈరోజుటి వీడియో ఇలా గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.